సార్, ఒకటి సార్, మీరు కడప జిల్లాకి సంబంధించిన వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు మీకు పర్సనల్‌గా తెలుసు. మీరు గూడా ఆయనకి బాగా తెలిసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కంపేర్ చూస్తే మీరు ఎలా చూస్తారు? ఇద్దరు అంటే చాలామంది వాళ్ళ నాన్నలా చేస్తాడనుకున్నాము అని చెప్పి 2019లో ఓట్లేసిన పరిస్థితి. బట్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో కొంత పర్సెంటేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి రీచ్ అవ్వలేడు. ఆయన దగ్గరకి కూడా ఎళ్ళలేని పరిస్థితి. అందువల్లే 2024 ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని గ్రౌండ్ లెవెల్‌లో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు అతను మెచ్యూరిటీ పొలిటీషియన్. హ్మ్. ఇతనేమో ఆవేశంతో పనిచేసే రాజకీయవేత్త. హ్మ్. ఆలోచన లేదు. అంటే చాలా సార్లు మీరు ఇంటరాక్ట్ అయ్యారు సార్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా గాని. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు గాని అంటే ఇప్పుడు తప్పు జరగకుండా ఉండదు, రాజకీయాలు చేస్తారు. హ్మ్. ఆవేశపడుతుంటారు. హ్మ్. కానీ వెంటనే దిద్దుకునేటువంటి మెచ్యూరిటీ మైండు రాజశేఖర రెడ్డిది. హ్మ్. రెండోదేంటంటే ప్రతి చిన్నవాడైనా, పెద్దవాడైనా తనకి ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే ఎవరితోనైనా మాట్లాడతాడు కూర్చోబెట్టుకొని. హ్మ్. టైం తీసుకుంటాడు. హ్మ్. అందువల్ల నన్ను కూడా చాలా సార్లు పిలిచి, హ్మ్. తన పాదయాత్రప్పుడు నన్ను పిలిచి, అప్పుడు నేను హైదరాబాద్‌కి వచ్చి ఉన్నాను. ఓకే సార్. ఇక్కడ ఇంటికి పిలిచి రాత్రి హ్మ్. ఒక 1 ½ అవర్ లక్ష్మణ్ ఏంటి? హ్మ్. ఏం అంశాలు మాట్లాడొచ్చు? పాదయాత్ర వలన ఏంటి? ఏమైనా ఇబ్బందులు ఎలా ఉంటుంది? ఏంటి? హ్మ్. నీ ఒపీనియన్ ఏమంటే నేను చెప్పాను చాలా సేపు. హ్మ్. అప్పుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నాడు. ఆ! ముగ్గురమే ఉన్నాం. ఓకే. ముగ్గురు. ఆ! అన్ని నోట్ చేసుకున్నాడు కేవీపీ. హ్మ్. అలా మరి లక్ష్మణ్ స్థాయి ఏంది? ఆయన స్థాయి ఏంది మరి? అవును. మీరు ఒక జర్నలిస్టు. ఒక ఆయన జర్నలిస్ట్‌గా సమాజంలో ఏం జరుగుతున్నాయో తను తెలుసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు, అవగాహన ఉన్న మనిషి. మనం తప్పు చేయకూడదు బయటికి పోతే, జనం లేకపోతే. అది హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్ట్‌లకి ఎవరికైనా అపాయింట్‌మెంట్ ఇచ్చాడా? అసలు ఇప్పుడు దాకా మాట్లాడిన 5 పరిస్థితి. సంవత్సరాల్లో? హ్మ్. సొంత జిల్లా వాడిని హ్మ్. నాకే అపాయింట్‌మెంట్ లేదు. ఇంక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్‌లో మాట్లాడాను. మళ్ళా జగన్మోహన్ రెడ్డితో 2 సార్లు మాట్లాడాను. ఓకే. అప్పుడు పిలిచాడు మళ్ళా. హ్మ్. అప్పుడు పిలవలేదు. నేనే పోయాను. మీరు పోయి కలిసారు. నేనే పోయి కలిసాను. హ్మ్. కలిసి మాట్లాడాను. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎన్ని సార్లు నేను అఫీషియల్‌గా లెటర్‌లు పంపించినా, హ్మ్. అందులో నేను జర్నలిస్ట్ యూనియన్ లీడర్‌ని. అవును. యూనియన్ తరపున మాట్లాడాలని చెప్పి లెటర్‌లు పంపించినా, ఈమెయిల్‌లు పెట్టినా, పీఏకి చెప్పినా, ఓఎస్‌డీకి చెప్పినా, హ్మ్. చ ఫిక్స్ అవుతుంది చెప్పాం సార్‌కు సరే అన్నాడు. ఇంక 2 రోజులు అంటారు. రాదు. రాలేదు. 2 5 రోజులు లేదు, సంవత్సరాలు 10 రోజులు లేదు, నెల రోజులు లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయింది. అందువల్ల ఏంటి ఇక్కడ హ్మ్. ఇది ఇప్పుడు మనం అపాయింట్మెంట్ ఉంటే ఇంటరాక్ట్ అవుతే మనం ఏదన్నా అదిగో బేట ఇలా నేనదే సార్. అనుకుంటున్నారు. అంటే నువ్వు మీకు నువ్వు ఎంతో కొంత మీ ప్రాంతం మీ కడప వాసి అభిమానం కాబట్టి ఉంటే అభిమానం చెప్తాము. ఉంటది. చెప్పాలనే ప్రయత్నమే చేసారా మీరు? మరి ఇది అసలు తను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఒక సలహా చెప్పాను ఆయనకి. ఆయనకి. ఏం చెప్పారండి? ఏదైనా అది చెప్తుంటే చెప్పేది కాదు. చెప్పేది కాదు. కోర్టుకు సంబంధించిన అంశాలు కాబట్టి ఓకే. ఓకే. ఎందుకంటే డిస్కస్ కోర్టులో చేయనక్కర్లేదు. ప్రాబ్లమ్ అవుతుంది. నాకు ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే సార్. హ్మ్. ఎందుకు నువ్వెందుకు అట్లా చెప్పావు అని ఆ! చెప్పాను. చెప్తే కాస్త దిద్దుకున్నాడు దాన్ని. యెస్, నువ్వు సరిదిద్దుకున్నాడు. చెప్పింది కరెక్టే అని చెప్పి. హ్మ్. చెప్పగలుగుతాము. మరి అపాయింట్మెంట్ లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? చెప్పలేం కదా! ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎప్పుడైనా అపాయింట్మెంట్‌లు వస్తాయి. సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఎప్పుడైనా పోయి లోపల పోయి కూర్చొని మాట్లాడేవాడిని. హ్మ్. ఇద్దరితో హ్మ్. అనేక అంశాలు చెప్పాము. అసలు రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత హ్మ్. ఒక ఇష్యూలో అసెంబ్లీలో హ్మ్. ఇతను తెలుసో తెలియక ఎవరో చెప్పుడు మాటలు విని చంద్రబాబు నాయుడు హ్మ్. ఒక క్వెషన్ ఏసాడు. అసెంబ్లీలో. ఆ! ఆ! ఏస్తే ఈయన కోపం వచ్చింది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జరిగిన దాన్ని అడిగితే కోపం రాదు. పచ్చి అబద్ధం మాట్లాడితే కోపమొస్తది. ఖచ్చితంగా కడప జిల్లా వాళ్ళకి ఎక్కువ కోపం వస్తది అందరికంటే. హ్మ్. లేనిది కల్పించి చెప్తారా? లేదు కల్పించి మాట్లాడతారా? అని ఆవేశపడతారు కదా! హ్మ్. నాకు కూడా ఆవేశం వస్తది ఒక్కోసారి. ఆ! అట్లా ఆయనకు కూడా ఆవేశం వచ్చింది. ఓకే. నేను అసెంబ్లీలో చూస్తున్నా. అరే! ఇంత ఆవేశపడుతున్నాడు ఎందుకు అని. హ్మ్. ఈలోగా సరే ఆహ్, ఆ రోజు అసెంబ్లీ అయిపోయింది. హ్మ్. అయిపోతేనే బయటకొచ్చి ఆయన ఛాంబర్‌లో కలిసాను. రాజశేఖర్ ఛాంబర్‌లో. హ్మ్. "ఏంది అంత ఆవేశపడుతున్నావు?" అంటే, "మళ్ళీ చూడు అతను ఇట్లా అంటున్నాడు కదా!" అన్నాడు. హ్మ్. అంటే నాకున్న సమాచారం అయితే అతను తెలియక ఎవరో మిస్‌గైడ్ చేస్తే మాట్లాడినట్టు నేను భావిస్తున్నా. హ్మ్. దానికి నువ్వెందుకు ఆవేశపడతావు? హ్మ్. నువ్వు ఫోన్‌లో మాట్లాడు ఆయనతో. హ్మ్. తప్పేముంది? ఫోన్‌లో మాట్లాడి ఏంది నువ్వు ఇట్లా అసెంబ్లీలోన హ్మ్. మాట్లాడాల్సింది ఇట్లాంటి మాటలు, ఈ హ్మ్. అంశాలు. ఓకే. నన్ను నేరుగానే వచ్చి అడగొచ్చు గదా! హ్మ్. అంటే చంద్రబాబుని. అని నువ్వు అడుగు అంటే, మంచి సలహా చెప్పావయ్యా!
ఆ. మాట్లాడతా అన్నాడు. చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడుతా అన్నాడు. అన్న తర్వాత నువ్వు రాత్రిలోగా మాట్లాడు, మళ్ళీ లేదంటే నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది ఇష్యూ అది. మళ్ళీ 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 ఇంకా అసెంబ్లీలోకి రిప్లై వచ్చేది. ఇలే కదా ఇంకా అవును. దాని మీద అవును సార్. చర్చ ఆపరు దాన్ని. అవును. అసెంబ్లీలో మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. అందువల్ల ఏం చేసిండు అన్నాడు. అన్న తర్వాత నెక్స్ట్ డే చర్చకు రాలే. అంటే మాట్లాడి ఉంటాడేమో అని అనుకున్నా. నేను చంద్రబాబును కలవడానికి ఆ రోజు నాకు సమయం కుదరలే. నేను వేరే పని మీద బయటకు వచ్చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే 3వ రోజు చంద్రబాబుతో మాట్లాడినా. రాజశేఖర్ మన ఇష్యూ నువ్వు రైజ్ చేసావు కదా, మరుసటి రోజు ఎందుకు రైజ్ చేయలేదు అన్న. ఫోన్ చేసిన అండు అన్న. అంటే కనుక ఆయన లేదు అది కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. రాజశేఖర్ ఫోన్ చేసినా లేదా అది చెప్పు అన్న. అంటేనే నీకెలా తెలిసింది రాజశేఖర్ ఫోన్ చేసినట్టు అన్న. నీకెలా తెలిసింది అన్న. అని చెప్పిందే నేను ఆయనకు అసలు నీతో మాట్లాడమని. నువ్వు చెప్పినావు, మంచి పని చేసినావు. మరి లేదు, నువ్వు కూడా అట్లా ఇష్యూలు ఏదైనా టేకప్ చేసేటప్పుడు ఇప్పుడు దాంట్లో కరెక్టా కాదా రీజన్ ఉండి బదనాం చేయండి. రీజనే లేకుండా బదనాం చేస్తామంటే తప్పు కదా ఎవరైనా సరే. అంటే ఒప్పుకున్నాడు కరెక్టే. అయితే ఏంటంటే మీరు ఇందాక క్వశ్చన్ వేసిందంటే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్కి కంపారిజన్. ఆ కంపారిజన్లు ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజశేఖర్ రెడ్డి తప్పు చేస్తే ఏదైనా ఆ తప్పు చేస్తున్నావు అని నాలంటోడు కానీ ఎవరైనా సామాన్య వాడే చెప్పినా కూడా దాన్ని ఎమ్మడి దిద్దుకుంటాడు. ఓకే. ఇతను దిద్దుకునేటువంటి మనస్తత్వం కాదు. చెప్పినా కూడా నీకెందుకు అంటాడు. నీకెందుకు, నీకేం సంబంధం, నువ్వెవరు చెప్పడా నాకు అన్నట్టు మాట్లాడతారు. ఆవేశం ఎక్కువ, సలహాలు తీసుకోవడం ఎక్కువ. ఇప్పుడు తీసుకుంటా అంటే ఎవరి దగ్గర తీసుకున్నాడో ఎవరు తెలియదు. ఇప్పుడు మనకేమో నిజంగా సలహాలు తీసుకునేవాడు అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అనేది ప్రపంచంలోకెల్లా ఏ ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ ఎలక్షన్ ముందు బ్లండర్ మిస్టేక్ కదా. అది కాదండి, ముందు అధికారంలోకి వస్తూనే ప్రజాభవన్ ఎట్లా పగలగొడతావు? అది ఎవరు డబ్బు? చంద్రబాబు డబ్బా? ప్రజల డబ్బు కదా. అది గవర్నమెంట్ డబ్బుతో కట్టినటువంటి కాన్ఫరెన్స్ హాల్ లాంటిది పెద్దది. ప్రజలు వస్తే ఎండలో బయట ఉండకుండా ఆయన కలవడానికి లోపల వచ్చి కూర్చుంటారు. అక్కడ ఏదైనా అర్జీలు ఇస్తారు. ఆయన లోపలికి వచ్చి వాళ్ళని పలకరించి పోయేవాడు. అది కట్టారు ఆయన ఇంటి దగ్గర. నువ్వు వెనక్కి తీసుకొని దాన్ని ఇంకో దానికి ఉపయోగించుకో, లేదు కళ్యాణ మండపం చెయ్యి, ప్రజలకు ఉపయోగపడుతుంది. అవును. అంతేకాదు డిమాలిష్ చేయమంటాడు ఎవడన్నా. అక్కడి నుంచే మొదలైంది కదా అతని ఆలోచన విధానం తప్పని. అన్ని అలాగే చేశాడు. ఇప్పుడు రాజశేఖర్ ఎలా ఉంటుందంటే ఆయన మనసు, ఆయనది